కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కోదండరాం నిలదీయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమయ్యాయని ప్రశ్నించారు. వచ్చే 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. 6 గ్యారంటీల అమలు కోసం తీసుకున్న అప్లికేషన్లు ఏమయ్యాయి అంటూ నిలదీశారు. ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా ఈ రోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్లి కాళ్ల మీద పడ్డ కనికరం లేని ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్